బిగ్ బాస్ ఏం అదే చెప్పారండి నో ఈ కెప్టెన్సీ నో ఇమ్యూనిటీ. నో ఇమ్యూనిటీ అన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ తన స్టేట్మెంట్ తనే కాంట్రాడిక్ట్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఆయన ఇష్టం అండి. బిగ్ బాస్ ఏదన్నా చేసుకుంటాడు, కాంట్రాడిక్ట్ చేసుకుంటాడు, ఏదన్నా చేసుకుంటాడు. మీరెవరండి అలా ఎలా చేస్తారండి? బిగ్ బాస్ హౌస్ ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. కావాలంటే వెళ్ళండి, లేక మానేయండి, వచ్చేసండి. ఆయనకు కాదు అన్న, ఆయనకు నచ్చిన ఫుటేజ్ చూపిస్తాడు కదా, ఆయనకు ఏది నచ్చో అదే చూపిస్తాడు. అన్ని ఫుటేజ్ చూపిస్తాడు, ఆయనకి ఏది నచ్చో ఆయన ఇష్టం. అందరూ మా సోనియా పాపని అంటున్నారు. అయ్యో నోట్లో 4 లేని పాపని భరించలేకపోతున్నా చూడడానికి. అక్కడ ఉండేవాళ్ళు ఎలా భరిస్తున్నారో అర్థమే కావట్లేదు అసలు. కాదు మేడం, ఇప్పుడు నామినేషన్ చూసారా? మొత్తం ఎపిసోడ్, ఇవాళ ఎపిసోడ్ మొత్తం మా సోనియా చుట్టూ తిరిగింది. అదే కూడా అలాగే తిరిగింది. మా మణికంఠ చుట్టూ కూడా తిరిగింది. అట్లా కాదు, అలా కాదు, ఫుటేజ్ తీసుకోకూడదు, మనం ఫుటేజ్ కావాలి. అవును, అదే తీసుకోండి, అదే ఫుటేజ్. మధు గారు, మణికంఠ మంచి లక్షణాలు ఉన్నాయి, కంటెంట్ ఎలా రాబట్టాలి. మణికంఠ బాగా ఏడ్చాడు కదా ఈ రోజు లైవ్ లో. రేపు వస్తుంది అది ఫుల్. ఇంకా ఏం కాదు, మా మణికంఠ సింపతి ఎంత వస్తుంది అంటే అంత గెయిన్ చేసుకోవడానికి చూసుకుంటున్నాడు. అంటే ఏ రకంగా వస్తుంది సింపతి అన్నట్టు యాంగిల్లో ఓల్డ్ స్టోరీస్ చెప్పుకోవడం. ఈవెన్ నామినేషన్ వచ్చినా కానీ ఆ పాయింట్ చెప్పం మేము. అసలు మణికంఠ దీని అంటే ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, ప్రతిసారి ఎమోషనల్ ఇవాళ కాదు మణికంఠ ఇవాళ నాకైతే ఏమనిపించిందంటే, లైవ్ అంటే నేను ఎపిసోడ్ చూడ డైరెక్ట్ లైవ్ లో కంటిన్యూగా చూసాను. ప్రతిసారి ఎమోషనల్ గా తను ఎమోషన్ చూపిస్తున్నారు. ప్రతిసారి నాకు లైఫ్ లో ఇలా అయింది, లైఫ్ లో ఇలా ఉంది, అది ఇది అంటూ. దానివల్ల హౌస్ లో వాళ్ళందరూ తను ఏమనరు అన్నట్టు ఇదవుతుంది. నాకు అనిపిస్తుంది ఈ గేమ్ కి వచ్చి తన ఎమోషనల్ ఏమంటారు ప్రీవియస్ లైఫ్ లో జరిగింది, గేమ్ రాకముందు లైఫ్ లో జరిగింది అని చెప్పుకోని తన సర్వే అవ్వాలా అంటే ఇప్పుడు 100% ఆఫ్ ఆడియన్స్ లో 10% ఎమోషనల్ కనెక్ట్ అయ్యే ఉంటారు, 10% బ్రెయిన్ గేమ్ కి కనెక్ట్ అయ్యే ఉంటారు, 10% ఎలా ఉంటారు. తను ఒక సర్టన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ లో పెట్టుకొని తను వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎమోషనల్ చెప్తున్నాడు కదా, నాకు ఎమోషనల్ సపోర్ట్ వద్దు, నాకు ఎమోషన్ నాది ఇది కానీ నాకు ఎమోషనల్ సపోర్ట్ వద్దు అంటున్నాడు. అది చెప్తారు హాథీ కు దో దాంత్ రేగా, ఖానే కా ఏక్ దిఖానే కా ఏక్. అవి చెప్పేది ఒకటి ఉండేది, చేసేది ఒకటి ఉండేది. ఒక పాయింట్ అండి ఇక్కడ నాగమణికంట చెప్పిన పాయింట్ చూస్తుంటే ఇదే ఎమోషన్ లాస్ట్ టైం పలువి ప్రశాంత్ పెట్టుకుంటే అందరు ఫాలో అయ్యారు కదా. మరి గేమ్ స్టార్టింగ్ రోజే మనం అనుకున్నాం కదా ఇలా ఎమోషన్ చెప్తారు అంటే ఈసారి ఎవరు సపోర్ట్ చేయరు అని. అది అదేగా చెప్తున్నాను నేను చెప్తాను కదా బ్రో, అది లాస్ట్ సీజన్ అంటే అందరూ మా బిడ్డ అని వెళ్ళాలి. ఏం చేస్తాం, ఏం చేయలేం. మరి ఈ సీజన్ కూడా ఒకళ్ళు వచ్చారు కదా ఎమోషనల్ కంటెంట్ పట్టుకొని, ఎమోషనల్ బోర్డు పట్టుకొని. మధు బ్రో, మీ ఒపీనియన్ ఏంది బ్రో మణికంఠ చెప్పే ఎమోషనల్ స్టోరీ మీద? ఐ వాంట్ వెయిటింగ్ ఫర్ యువర్ ఒపీనియన్. సార్ నేను చెప్పమంటారా? సంపత్ బ్రో, నేను చెప్పేది ఏంటంటే మనకు తెలియకుండా బయటికి రావాలి ఎమోషన్. యాక్చువల్ గా ఇది ఈరోజు ఎపిసోడ్ లో వచ్చింది నాకు తెలియదు కానీ నేను ఎందుకు వచ్చిందంటే నామినేషన్స్ లో చెప్తారు నువ్వు కార్నర్ లో ఉంటున్నావు, నువ్వు బయటికి రావట్లేదు, ఎందుకు మింగిల్ అవ్వట్లేదు అంటే తను చెప్తున్నాడు అనమాట. మీరందరూ నన్ను ప్రతిసారి నన్ను ఇది చేస్తున్నారు, హట్ చేస్తున్నారు, మీతో నీ మైండ్ గేమే ఆడదాం అనుకుంటున్నా, మీతో కనెక్ట్ అవ్వగానే హార్ట్ తో కనెక్ట్ అవుతున్నా, హార్ట్ తో కనెక్ట్ అవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఎంతో ఎమోషనల్ బ్యారియర్ మెయింటైన్ చేస్తూ క్యారియర్ చేస్తూ వస్తున్నా, ఇలా చెప్తూ వచ్చాడు. ప్రేరణతో చెప్పేటప్పుడు చెప్పాడు లైవ్ లో. సార్ మణికంఠ గారు అని ఏవి చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఆయన సింపతి కన్నా ఆయనలో కూడా లోపం ఉందని అనిపిస్తుందండి. నేను రియల్ గా చెప్తున్నా, ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, అవును ఆయనే చెప్తున్నాడు నేను యాక్సెప్ట్ చేయలేను. ఒక అంటే
ఫాదర్ ని యాక్సెప్ట్ చేయలేకపోయాను, అంటే సెకండ్ మ్యారేజ్ అంటే తన యొక్క అక్కడ నేచర్ అతను అది ఇండికేట్స్ దట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్. మీరు పారామీటర్ పర్సనల్ లైఫ్ లో తను తీసుకున్నాడు డెసిషన్, తనకి బయట చెప్పాలనుకుంటే ఉంటది అది. కానీ ఏంటంటే ఆ ఎమోషన్ ని ఓకే ఏజ్ వరకే ఓకే యాక్సెప్ట్ చేద్దాం, నీ ఇంట్రొడక్షన్ ఏంటో అని చెప్పడానికి. విష్ణుప్రియ నిన్న మణికంఠన్ ఒక మాట అంది, అంటే ఏదో ఫెమినిజం తమలో అంది. ఆ వర్డ్ కి అర్థం ఏంటి అసలు? ఆమె చెప్పాలనుకుంది ఫెమిన్. ఓకే, దాని మీనింగ్ ఏమన్నా తెలుసా? నాకు తెలీదు. అంటే అది దేనికి యూజ్ చేస్తారు ఆ వర్డ్? అమ్మాయి అంటే ఉమెన్ ఒక అమ్మాయి సంథింగ్ చెప్తారు అంటే ఫెమినిస్ట్. సీజన్ 6 లో ఫెమినిస్ట్ సంపత్ గారు సీజన్ 6 లో ఫెమినిస్ట్ అని ఒక రోజు తెలుసా మీకు? ఫెమినిస్ట్ కాదు, ఫెమిన్ అంటే వైఫ్ ఆఫ్ అమ్మాయి అంటే ఏమంటారు, అమ్మాయి లాగా కొంచెం స్మూత్ గా అని చెప్తున్నదే అండి. ఇప్పుడు సీజన్ 6 కు మనకి లిటిల్ బిట్ ఫెమినిస్ట్ ఎలా ఫేమస్ అయ్యిందో సీజన్ 8 కూడా ఫెమినిన్ ఓట్ ఏంటంటే అమ్మాయి లాగా శృతి మెత్తగా ఉంటావు, అలా ఉండకూడదు అన్నట్టు సింపుల్ గా చెప్పాలంటే. సింపుల్ గా చెప్పాలి, దాన్ని కూడా నెగిటివ్ గా తీసుకుంటారు కదా, అందుకే అంతే పెద్ద మాట వాడింది దాని విష్ణుప్రియ. అదేం మాట్లాడలేదు. అది ఇంకోటి నాకు చిన్న డౌట్ వచ్చింది, అంటే మన ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, ఒక ఎస్వి అండ్ మన నిఖిల్, వీళ్ళిద్దరు అలా ఒకళ్ళు అనుకోండి, నైనిక. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు పోటీ పడుతుంటే మధ్యలో మన నిఖిల్ బ్రో ఏంటి అసలు ఏమి కదలకుండా అలాగే ఉంచున్నాడు, అంటే తను అక్కడ సేఫ్ గేమ్ ఆడినట్టు ఎవరికి అనిపించింది? ఓకే, మన ప్యానల్ లో చాలా మంది సపోర్ట్స్ ఉన్నారు వాళ్ళకి, నా అనిపించింది. ముగ్గురు అంతే, ఒక్కొక్క కంటెస్టెంట్ కి ముగ్గురు ఒక డ్రాప్ అయిపోతున్నారు అసలు కావాలని. అంతే అక్కడ జడ్జ్ చేస్తారు కదా, ఒక సోనియా గారిని ఇలాగా మాట్లాడి జడ్జ్ చేస్తుంటారు కదా, మళ్ళీ వీళ్ళని కూడా ఇలా వీళ్ళు చేసే క్యారెక్టర్ ని బట్టి జడ్జ్ చేయాలి కదా, నిఖిల్ ఎందుకు రావట్లేదు అక్కడ. ఇంకోటి జస్ట్ ఈ ఫస్ట్ టైం ఏమో బేబక్కకి నామినేట్ చేసి తర్వాత మరి బేబక్క కాకుండా మణికంఠకి నామినేట్ చేసింది ఎస్వి. అంటే ఎలా అనిపించింది అవి మీకు? నాకైతే ప్యూర్లీ ముగ్గురు మాట్లాడుకుంటే ఇంకోటి అమ్మాయి పేరు ప్రేరణ. ఆ ప్రేరణకి తన క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ రెండో క్వశ్చన్ అడిగితే ఎలాగా? మేడం లక్ష్మి చెప్పండి మధు గారు, మీ గురించి మీ దగ్గర నుంచి నా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవునా, సోనియా లాగా ఫుటేజ్ కోసం తీసుకోరు భయ్యా, వాళ్ళ పాయింట్ పరిగెత్తి చెప్తారు, ఏదో ఒక పాయింట్ తీసుకోవాలి అని తీసుకోరు భయ్యా, అందుకని కూర్చున్నారు వాళ్ళు. అది అందుకే గట్టిగా అరుస్తున్నారు, అందుకే మన అనుకుంటే నెమ్మదిగా చెప్తాం, పక్కడు అనుకుంటే గట్టిగా రైస్ వాయిస్ చేసి ఆడతాం, హైపర్ అయిపోతాం త్వరగా. నిన్న హైపర్ అయిపోయారని ఒకటి తీసాం మనం, ఇప్పుడు ఈ హైపర్ మనకు కనిపించట్లా. నిన్న హైపర్ ఎక్కువ త్వరగా హైపర్ అయిపోతా అని ఒకరిని తీసాం మనం చీప్ అవ్వకుండా. ఇప్పుడు అదే హైపర్ ఇప్పుడు మనకు ఫుటేజ్ కోసం సోనియా అని. అలాంటప్పుడు ఈ అశ్విని అంటే పాయింట్స్ ప్రకారం వెళ్తారు కదా, మరి యశ్మి గౌడలో అంత పెద్ద పాయింట్ చెప్పింది అనుకుంటున్నారా మీరు ఆ నామినేషన్ లో? లేదండి, నేను చూసినంత వరకు అయితే యశ్మి అయితే కరెక్ట్ గానే ఏమీ మాట్లాడలేదు. వాళ్ళిద్దరు తో కంపేర్ చేసుకుంటే యాక్చువల్లీ నిఖిల్ టుక్ రాంగ్ డెసిషన్ టు సెలెక్ట్ యశ్మి అన్నట్టే అనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ యశ్మితో కంపేర్ చేసుకుంటే భాష ఈజ్ క్యాపబుల్, శేఖర్ భాష. సో అక్కడైతే రాంగ్ చాయిస్. అదే ఎందుకు నేను అదే చెప్తున్నా, అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ ఇద్దరు చీఫ్లు ఒకటే, ఇద్దరు మంచి ఒకటే, ఎట్టి ఎవరు ఏమనుకున్నా వాళ్ళని సపోర్ట్ చేయడానికే నిన్న అఫ్రీదిని తీశారు. ఇదేనికని పేరేంటి ఎక్కువ హైపర్ అవుతారని. ఇప్పుడు నిన్న ఒక చీఫ్ హైపర్ అయిపోయింది, ఇవాళ
ఇవాళ ఇంకో చీఫ్ హైపర్ అయిపోయాడు. ఇప్పుడు ఇది అఫ్రిది గురించి వన్ సెకండ్. నామినేషన్ డిఫరెంట్ ఫైటర్ గారు నామినేషన్ లో మాట్లాడాలి. అక్కడ తీసేశారు. అదేంటంటే రెగ్యులర్ హౌస్ లో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి మేబీ దాని గురించి ఏమన్నా అయితే అది తప్పని నేను అంటున్నాను తప్పించి ఈ నామినేషన్ లో ఫైర్ అవుతున్నారు దీని గురించి నేను దాన్ని లింక్ అయితే పెట్టట్లేదు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ అమ్మాయి ఊరికే అంటే ఏమంటారు లింకప్ లేకుండా మాట్లాడుతున్నట్టు ఉందన్నమాట యష్మి. నేను అందుకని చెప్పాను తప్పించి నామినేషన్ లో మాట్లాడుకోకూడదని నేను అనట్లా. జడ్జిమెంట్ లాస్ట్ కి వచ్చేసరికి చీఫ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడాలి, డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు అమ్మాయి ఊగిపోతా మాట్లాడడం అంటే స్టెబిలిటీ గురించి మాత్రమే నేను చెప్తున్నాను అంతే తప్పించి ఈ నామినేషన్ లో గొడవలు ఉండకూడదు అని మాత్రం నేను అనట్లా. నాకేమనిపించిందంటే యష్మిని సెలెక్ట్ చేసినప్పుడు హాయ్ అండి యష్మిని సెలెక్ట్ చేసినప్పుడు అందరు అగైనెస్ట్ ఉన్నారు. మణికంఠ వాళ్ళ కన్స్ట్రక్షన్ రూమ్ లో కూడా అది కదండి. అక్కడ అఫ్రిది ప్లేస్ లో వేరే ఎవరైనా కూడా బాగా సీన్ అయ్యేది. ఈవెన్ మణికంఠ లాంటి కంటెస్టెంట్, సోనీ లాంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉండడే మాత్రం బాగా ఫైర్ ఉండేది. ఇంకా అంటే ఈయనకు పెద్ద ఫేమ్ లేదో మరి ఎట్లా కానీ అప్పుడే. కానీ ఒకళ్ళు ఎవరో అన్నారండి, ప్రేరణను ఎవరో గెలిచిన సంతోషం లేకుండా చేస్తున్నారు ఆ అమ్మాయిని అని ఎవరో కూడా అన్నారు. గొడవ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను ఇదే మాట్లాడితే ఇప్పుడు సోనియా పెట్టుకుందన్నమాట. ఫైటర్ గారు చెప్పండి ఎవరు మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చా? మాట్లాడే కాదు నిన్న కాదు నిన్న సోనియా తననే ఎందుకు యష్మినే ఎందుకు సెలెక్ట్ చేశారు అవి రీజన్సే కరెక్టా అన్నట్టుగా ఇంత చేసింది. మరి ఈ రోజు అంటే నేను కొంచెం లైవ్ చూసాను, కొంచెం ఎపిసోడ్ చూసాను. అందులో చూసిన ప్రకారం చెప్తున్నాను, అందరూ ఫస్ట్ నుంచి ఆడాలి, మనకి సెకండ్ ఇది బిగ్ బాస్ హౌస్ అన్నట్టు బేబక్కని అనింది, ప్రేరణని కూడా అనింది. మరి అదే అఫ్రిది గేమ్స్ మాత్రమే ఆడాడు, గేమ్స్ బాగా ఆడాడు. రిమైనింగ్ అంత ఎక్కువగా కాంటాక్ట్ అవ్వలేదు, ఎక్కడ తన ఒపీనియన్ గట్టిగా చెప్పలేదు. తను అక్కడ కూడా ఏం డిఫెండ్ చేసుకున్నా అంటారు, విడిగా మాట్లాడినప్పుడు నేను మాట్లాడదామని వెళ్తే ఎవరు నాతో సరిగా మాట్లాడలేదు అది ఇది అని సంథింగ్ ఏదో చెప్పుకున్నాడు. ఈ రోజు మార్నింగ్ ఈ రోజు నుంచి నేను అస్సలు ఊరుకోను మాట్లాడేస్తాను అది ఇది అని అన్నాడు. మరి నిన్నటి మాట్లాడతానని కూడా అన్నాడు. ఒక్క నిమిషం అండి, నిన్న దాకా మరి తను కూడా మొత్తం మాట్లాడలేదు కదా, ఒక గేమ్స్ లో ఉన్నాడు, అదొక ప్లస్ పాయింట్. కనెక్ట్ అవ్వలేదు, ఇదొక మైనస్ పాయింట్. బేబక్క కూడా తను సలహా ఇచ్చిందంట, అక్క నువ్వు